హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను మసాలా మజ్జిగ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, కొంచెం పుల్లబడిపోతూ ఉంటుంది. ఇవాళ పెరుగైనా సరే, నిన్నటి పెరుగైనా సరే కొంచెం సాయంత్రం అయ్యేసరికి పుల్లబడిపోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో నేను మసాలా మజ్జిగ చేద్దాం అనుకుంటున్నాను. సో కొత్తిమీర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, పుదీనా ఇవి వేసి నేను గ్రైండ్ చేసేస్తాను. పచ్చిమిర్చి ఒక్కటే వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. మిరియాల పొడి నా దగ్గర ఉంది కాబట్టి మిరియాల పొడి నేను మజ్జిగలో వేసేస్తాను. ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసుకుని వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇలా మజ్జిగ తీసి పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం మిరియాల పొడి, నేను చెప్పాను కదా, మిరియాల పొడి లేని వాళ్ళు మిరియాలు వేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి వేసుకోండి. మనం చేస్తున్నది మసాలా మజ్జిగ కాబట్టి మిరియాల పొడి వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, ఈ మజ్జిగకి సరిపడా ఉప్పు. అలాగే నేను ఇందాక చేసిన పేస్ట్ ఉంది కదా, నేను మీకు చూపించాను ఆ పేస్ట్. కచ్చాపిచ్చాగానే వేసుకోండి, మరీ స్మూత్ పేస్ట్ అవ్వాలని రూల్ లేదు. కొంచెం మిక్సీలో వాటర్ కూడా ఉండిపోతుంది కదా, అది కూడా వేసేసుకుందాం. తగినంత ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకుంటే మనకి మసాలా మజ్జిగ రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్ సీజన్లో బోల్డ్ని పెరుగులు పుల్లబడిపోతూ ఉంటాయి. ఎంత మనం తోడెట్టినా, తక్కువ పెరుగు వేసి తోడెట్టినా సరే బాగా పుల్లబడిపోతూ ఉంటాయి. మనం పడేస్తూ ఉంటాం. అలా పడేయకండి, ఇలా మసాలా మజ్జిగ చేసేసుకోండి. గ్లాసులు తాగండి. చక్కగా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, గట్ ప్రాబ్లం ఉండదు, డైజెషన్ బాగా అవుతుంది. ఇందులో ఉన్నవన్నీ మంచి హెల్దీవి కాబట్టి తప్పకుండా పిల్లలు తాగుతారు. సో మనం తగినంత వేసుకున్నాం కాబట్టి ఇంకా చిక్కగా ఉంది అనిపించింది అనుకోండి, ఇంకొంచెం డ్రింక్ మన ఇంట్లోకి రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మసాలా మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకి అలవాటు చేయండి, మీరు కూడా తాగండి. సమ్మర్ సీజన్లో చాలా బెస్ట్ ఆప్షన్. బాయ్ అండి.